హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మీకు కోపం వస్తుందా? ఒక మాట తప్పు చెప్పినా, ఒక పనిలో ఆటంకం వచ్చినా గుండె వేగంగా కొట్టుకుంటుందా? అసలు కోపం ఎందుకు వస్తుంది? ఇది చాలా సాధారణమైనది కానీ లోతైన ప్రశ్న. కోపం అనేది మనకు సహజమైన భావన. దీని వెనుక ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. ఇవేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మన ఆశలు నెరవేరకపోతే కోపం వస్తుంది. ఒక పని ఇలా జరగాలి అనుకుంటాం కానీ అది జరగదు. అప్పుడు మన లోపల అసహనం మొదలై కోపం వస్తుంది. ఇతరులు మన మాట వినకపోతే, మన నిర్ణయాన్ని అంగీకరించకపోతే మనలో కోపం వచ్చేస్తుంది. మనకు అన్యాయం జరిగినట్లు అనిపించిన కోపం అనేది మొదలవుతుంది. గత బాధలు ఇంకా మనసులో ఉండిపోతే, నిద్ర లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మన సహనం అనేది తగ్గిపోతుంది. కోపం వేగంగా వచ్చేస్తుంటుంది. మరి కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. ఒక గ్లాస్ వాటర్ తాగండి. నెంబర్ కౌంటింగ్ 1 to 10 చేయండి. లేదా అక్కడి నుంచి నిదానంగా బయటికి వెళ్ళిపోండి. ఊపిరి లోతుగా పీల్చుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయడం బెటర్. కోపం అనేది తాత్కాలికం కానీ దాని ప్రభావం శాశ్వతం కావచ్చు. మనస్సులో శాంతి పెరగాలి అంటే కోపానికి చెప్పాలి, బస్ ఇక్కడితో చాలు అని. కోపం అనేది ఉప్పు లాంటిది. తగినంత అయితే రుచి వస్తుంది, ఎక్కువైతే చెడు చేస్తుంది. ఒక సెకండ్ ఆగిపో, జీవితాన్ని మార్చుకో.